బీసీల పోరాటంతోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో-9 విడుదల చేసిందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిందన్నారు. కానీ రెడ్డి జాగృతి నాయకులు రిజర్వేషన్లు అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు, హైకోర్టులో పిటిషన్లు వేయడం సరికాదన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ సంఘాలు, మేధావులు, కుల సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జనాభాలో 5% లేని రెడ్డి సామాజిక వర్గ ఉద్యోగ, రాజకీయ రంగాలలో 90% పదవులు అనుభవిస్తున్నారని మండిపడ్డారు. ఇక 60% పైగా ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు జాజుల. మొదటగా డెడికేషన్ కమిషన్ వేసి, డెడికేషన్ కమిషన్ ద్వారా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కులగణన చేసి, ఆ కులగణన లెక్కలను క్రోడీకరించడానికి ఒక నిపుణుల కమిటీ వేసి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ ఆధ్వర్యంలో, ఆ తర్వాత బీసీలు తెలంగాణ రాష్ట్రంలో 56.36% తేల్చి, ఆ 56.36లో బీసీలు రాజకీయంగా 42% వెనుకబడి ఉన్నారని చెప్పి డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో తేల్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 విడుదల చేసింది. మరి జీవో నెంబర్ 9ని విడుదల చేయడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంది? ఇవాళ రెడ్డి సామాజిక వర్గం రాష్ట్రంలో 5% ఉన్నది. 5% ఉన్న రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో 90% ఫలితాలు, పదవులు అనుభవిస్తున్నారు. కానీ మేము ఎప్పుడు కూడా వాళ్ళని వ్యతిరేకించలే. 90% అనుభవిస్తున్నటువంటి మీరే, మేము 79 సంవత్సరాల తర్వాత బీసీలు కేవలం ఇలా ఉద్యోగ రంగాల్లో 11%, ఇలా రాజకీయ రంగంలో 18 నుంచి 20% ఉన్నాం. అట్లాంటి బీసీలను అణగదొక్కడానికి రాజకీయంగా మీరు ఎందుకు కుట్రలు చేస్తున్నారు? కాబట్టి ఖచ్చితంగా ఇవాళ సుప్రీంకోర్టులో పోయినటువంటి గోపాల్ రెడ్డి గారు పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టులో స్టే వస్తుందని ఆశించారు, హైకోర్టులో స్టే వస్తుందని ఆశించారు. కానీ ధర్మం, న్యాయం బీసీల పక్షాన ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో స్టే రాలేదు, హైకోర్టులో స్టే రాలేదు. రేపు 8వ తారీఖు నాడు విచారణ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి మేము చేసే అప్పీల్ ఏంటంటే, మీరు రెడ్డిలో ఉన్నటువంటి లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు, ఎవరైతే బీసీలకు అనుకూలంగా ఈ రిజర్వేషన్లు కావాలని సమర్థించే వాళ్ళు, ఇప్పటికైనా కూడా మీ రెడ్డి వ్యక్తులను, ఆ సంఘానికి సంబంధించిన వాళ్ళను పిటిషన్ ఒప్పించండి. లేకపోతే ఇవాళ ఖచ్చితంగా మా రిజర్వేషన్లు అడ్డుకున్నటువంటి రెడ్డిలను మేము రాజకీయ శత్రువులుగా